ప్రోటీన్ తినండి అని చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. డాక్టర్స్ కంటిన్యూస్‌గా అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అయినా నాకు పేషెంట్స్ అడిగే ఒక వన్ కామన్ క్వెషన్, మ్యామ్ ఎంత ప్రోటీన్ తినాలి? ఏ ఫుడ్స్‌లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువుంటాయి అని. దిస్ ఈస్ బేసిక్. అసలు ఎందుకు ప్రోటీన్ కావాలి? మన మజిల్ స్ట్రెంగ్త్ బావుండడానికి. మజిల్ స్ట్రెంగ్త్ బావుంటే జాయింట్స్ అరిగిపోకుండా ఉంటాయి. సో ఎనీ జాయింట్, నీ జాయింట్ ఆర్ హిప్ జాయింట్ ఆర్ యాంకిల్ జాయింట్, స్పైన్ ఏది అరిగిపోకుండా ఉండాలి అన్నా, బేసిక్‌లీ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయాలి అంటే మనకి మజిల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. మజిల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది నాన్ వెజిటేరియన్స్‌కి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వీక్లీ అట్‌లీస్ట్ 4-5 టైమ్స్ నాన్ వెజ్ తిని, ఎవ్రీడే 2-3 ఎగ్స్ తింటే అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా ఫుడ్స్‌లో ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ వెజిటేరియన్స్‌కి మాత్రం ప్రోటీన్ బ్యాలెన్సింగ్ కొంచెం కష్టం. ఎవ్రీడే పన్నీర్, టోఫు, సోయా ఇలాంటివి తినడం కష్టం కాబట్టి మీ ఇంట్లోనే మీరు న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ లైక్ ఫ్రాక్స్టైల్ మిల్లెట్, బ్రౌన్ టాప్ మిల్లెట్, కోడో మిల్లెట్, జోవర్, ఫింగర్ మిల్లెట్స్, చిక్ పీస్ ఇలాంటి ఇంగ్రీడియెంట్స్‌లో ఎలాంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉన్న కంపెనీస్ చూసుకొని ఎవ్రీడే ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్‌ని అట్‌లీస్ట్ 2-3 స్పూన్స్ మిక్స్ చేసుకొని జావలాగా చేసుకొని తాగండి. సో ఇలాంటివి అవైలబుల్ లేకపోతే మీ ఇంట్లోనే అన్ని మిల్లెట్స్, చిక్ పీస్, పీనట్స్ తోటి ఒక ఆర్గానిక్‌గా ఇంట్లో ప్రోటీన్ పౌడర్ చేసుకొని ఎవ్రీడే తీసుకోండి. ఇలా గనక యంగ్ ఏజ్ నుంచే ప్రోటీన్ తినడం స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్‌లో నీ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. రిటైర్మెంట్‌లో పెయిన్స్‌తో ఇంట్లో కూర్చోకుండా హ్యాపీగా వరల్డ్ టూర్ చేసుకోవచ్చు. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.